బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా 3 కులాల మీద చర్చ జరిగింది. ఇది అందరికీ తెలుసు. బీసీలో మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మదియాష్కి గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో. దాని తర్వాత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే. అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిన్నటిదాకా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి, వారి ఆలోచనలను కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ 3 కులాలలో ప్రాధాన్యం ఎవరికన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసి నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, మరి అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా మరి ఈరోజు నిన్నటి వరకు నాతోటి సహచరునిగా, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే, మరి కోఆర్డినేషన్ చైర్మన్గా కూడా ఉండే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, అనేక మంది సీనియర్ నాయకులు ఏఐసిసి అభిప్రాయంలో భాగంలో ఎమ్మెల్సీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు. ప్రధానంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తగా, ఒక నాయకుడుగా ఈరోజు అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నాయకులను సంప్రదించి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో మరి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న పిసిసి ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆ సందర్భంలో మరి మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు, ఆ గవర్నమెంట్ ఒక భాగం అయితే ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇదొక టీం. అటు ముఖ్యమంత్రి, సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది. ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే క్యాబినెట్ మినిస్టర్లని, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని, ఇక్కడ ఉన్న కార్యకర్తలను, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలని కోఆర్డినేషన్, గాంధీ భవన్ ఒక కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇదొక కాబట్టి ఇది ఒక మంచి, అంటే జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒకసారి 4-5 ఏళ్లకు పిసిసి అంటూ మార్పు ఉంటుంది. ఆ మార్పులో ప్రక్రియలో భాగమే మరి కొత్త పిసిసి నియమించడం జరిగింది. నేను కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా
వినడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 3 ఏళ్ళు అయిపోయింది, కొత్త పీసీసీకి పెట్టండి అని వారు కూడా చెప్పిన సందర్భంలో నేను మీడియాలోనే చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జోడీకరించి అందరి ఆలోచన జోడీకరించి మరి కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ని నిన్న కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించడం జరిగింది. మన అందరు కూడా తెలిసిన విషయమే. జగ్గారెడ్డి పీసీసీ కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన, నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆశ ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పీసీసీ కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పీసీసీ అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా, ఎస్టీయా, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి. బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులం అనేది మళ్ళీ అది సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పినా ఈ దేశ ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వతంత్రము, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వేచ్ఛ, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక వ్యవహారము ఏది ఉన్నప్పటికీ కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యము. అది కాంగ్రెస్ పార్టీలో తప్పితే ఇంకెక్కడ స్వేచ్ఛ రాజకీయాలు ఉండయి అనేది నా పర్సనల్ అనుభవంలో అనేక సందర్భాలు చెప్పినా, వినాయక చవితి కూడా మళ్ళీ చెప్తున్నా. ఈరోజు జగ్గారెడ్డి ఇలా ప్రెస్ మీట్ ఇలా చిట్చాట్ చేస్తున్నాడు మీడియాతోటి. ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈడుంది. ఈడ ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు. ఇట్లా ఈరోజు నెక్స్ట్ ఏ పోస్టులు అనే దాని చర్చలో పోను. మహేష్ గౌడ్ ఒక బీసీ నాయకుడికి, ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రానికి అంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి, సామాన్య నాయకుడిని గుర్తించి ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు, కేసీ గారు డిక్లేర్ చేసిర్రు. అంటే
చూడండి, సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు నాయకుడే కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు బీసీ సైడ్ రోల్ వేరు ఉంటుంది ఇక మహేష్ గౌడ్దిగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుంది తెలియదు, ఎప్పుడు ఉంటుంది తెలియదు. ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా లేకపోతే కొడుకు. కాంగ్రెస్లో అట్లుండదు, అయ్యా కొడుకులది కాదు. ఇది సమస్త కులాల సమస్త మతాల సమీకరణలతో కూడుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మహేష్ గౌడు, ఎక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ఎక్కడ ప్రియాంక గాంధీ గారు? ఎట్లా వచ్చింది గుర్తింపు? అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. ఓకే, మహేష్ గౌడ్స్ ఆ కులస్తులు క్లెయిమ్ చేస్తారు, మంచిది అది. కానీ ఆ కులస్తులు మాట్లాడుకోవాలి. కానీ దయచేసి మన మీడియా, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కులపరంగా బీసీగానే మనము తీసుకోవాలి. అంటే మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గమనించాల్సింది ఏంటంటే, గతంలో చరిత్రనే కష్టపడి వచ్చినోనికి ఏ టైంలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఇప్పుడు పిసిసి మహేష్ గౌడ్ అయినట్టు ఏదైనా కావచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా. నిజంగా రాజు, నిజంగా ఎవరు బాధపడితే బాధపడకుంటాను ఆయన. ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ. నేను హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నా మాటకు పోస్టు లేకపోయినా నా మాటకు విలువ ఉన్నది, విలువ ఇస్తారు. పోస్టు లేకపోయినా నాకంటూ ఉన్నది ఒకటి ఉన్నది చెప్పేసినదిగా వదిలేండి.